Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఈరోజు మీ ముందుకు చిన్న ఫ్యామిలీ కోసం చక్కటి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ అయితే చాలా మంచిగా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హయత్నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఒకసారి ప్రాపర్టీ చుట్టూ లొకేషన్ చూడండి, మంచి కన్స్ట్రక్షన్ అనమాట. మంజీరా కాలనీలో ఉంది ఈ ప్రాపర్టీకి మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ మున్సిపల్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రాపర్టీ మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా 18 into 50 డైమెన్షన్స్ అనమాట. పస్మాంలో కుంట్లూరు కిందకి రావడం జరుగుతుంది. ఎలివేషన్ అయితే చాలా నీట్గా తీసుకున్నారండి. G+1 పర్మిషన్ ఇటు ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్ డిజైన్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారనమాట. ప్రాపర్టీ ముందు మనకి 25 feet రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉంది. చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్స్ అండి, కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్తే మంచిగా పార్కింగ్ తీసుకున్నారు, బైక్స్ పెట్టుకునే పార్కింగ్ తీసుకున్నారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. మంచిగా ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనము లోపలికి వెళ్ళే ముందు సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు. ఒకసారి డోర్ సీట్ మీకు క్లీన్గా చూపిస్తాను చూడండి. మంచిగా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి. చుట్టూ మనకి బార్డర్స్ ప్రొవైడ్ చేశారు, మంచి డిజైన్స్ తోటి కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకి ఈశాన్యంలో బోరు, అదేవిధంగా సంపు తీసుకున్నారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది మనకి హాల్ చూస్తున్నారు కదా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు, వైట్ టైల్స్. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి UPVC విండో తీసుకున్నారు. హాల్లోనే మనకి ఇక్కడ వచ్చేసి టీవీ విండో తీసుకున్నారు. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ తీసుకున్నారు, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్లో తీసుకున్నారండి. ఇక్కడ సింక్ తీసుకున్నారు. అదేవిధంగా వాల్కి టైల్స్, వుడెన్ విండో తీసుకున్నారు. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారనమాట. అలాగే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ తీసుకున్నారు ఒకటి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ తీసుకున్నారు. మనకి 6 feet వరకు టైల్స్, అదేవిధంగా విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ప్రూఫింగ్ డోర్స్. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. హాల్లోనే మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన మంచిగా ఫాల్ సీలింగ్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బీరో ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి UPVC విండో విత్ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్ కానీ మనకి 6 feet వరకు టైల్స్, పైన వచ్చేసి మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇట్లా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడే తీసుకున్నారు. ఇది మంచిగా నీట్గా తీసుకున్నారు అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, పైన మంచిగా ఫాల్ సీలింగ్, అదేవిధంగా UPVC విండో తీసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోరు, అదేవిధంగా సంపు తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి బోరు, అలాగే మనకి ఇక్కడ సంపు తీసుకున్నారు. చుట్టూ మంచి ఇట్లా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇట్లా గల్లీ తీసుకున్నారు అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇంకో వాష్ ఏరియా ఇటు ఇచ్చారనమాట. 2 వాష్ ఏరియాస్ ఇచ్చానండి, ఫ్రంట్ సైడ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ తీసుకున్నారు. నెక్స్ట్ మనము పైకి వెళ్దామండి. టెర్రస్ పైకి వెళ్ళి మనకి కంప్లీట్గా మీకు మంజీరా కాలనీ లొకేషన్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. సో ఈ ప్రాపర్టీ అయితే మనకి హయత్నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు 3 feet స్టెప్స్ తీసుకున్నారు. వీటి కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ 2 windows తీసుకున్నారండి స్టెప్స్ దగ్గర. చూస్తున్నారు, మంచి కన్స్ట్రక్షన్ అనమాట. పైన హెడ్ రూఫ్ వచ్చేసి మనకి కంప్లీట్గా రేకులు తీసుకున్నాను అనమాట. పైకి వచ్చేస్తే మనకి ఇది టెర్రస్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇలా ఆల్రెడీ వాటర్ ట్యాంక్ పెట్టించేసారండి. ఇది వచ్చేసి మనకి బోర్ వాటర్ ట్యాంక్. అలాగే మనకి ఆశీర్వాద్ ప్లస్ తీసుకున్నారు, మంచి కంపెనీ తీసుకున్నారు. చుట్టూ చూడండి ఒకసారి కన్స్ట్రక్షన్స్ అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అండి. మంజీరా కాలనీ పస్మాంలో కుంట్లూరులో ఉందన్నమాట. 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 18 into 50 డైమెన్షన్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉందండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేస్తే మనకి 60 lakhs కోడ్ చేస్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన Instagram మీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.